నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు. ఎల్బీ నగర్ కిల్లా మైసమ్మ బోనాలు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాల సమర్పణ. మాజీ మంత్రి విడుదల రజనీకి సవాల్. ఉనికి కోసమే విడుదల రజనీ దీక్షలు, రావు సుబ్రహ్మణ్యం. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మాణ పనులు పరిశీలించిన డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్. గాంధీ భవన్ లో క్విట్ ఇండియా ఫోటో గ్యాలరీ ఏర్పాటు. గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు. ఆషాఢ మాసం సందర్భంగా ఎల్బీ నగర్ లో వైభవంగా బోనాలు నిర్వహించారు. కిలా మైసమ్మ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచం శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందన్నారు. బాసర నుండి భద్రాచలం వరకు అన్ని ఆలయాలకు అభివృద్ధి చేస్తున్నారని, సనాతన ధర్మ పరిరక్షణకు పాటుపడుతూ రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి సుమారు 2000 కోట్ల వరకు కేటాయించారన్నారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఉనికి కోసమే మాజీ మంత్రి విడుదల రజనీ రిలే దీక్షలు చేపట్టిందని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం విమర్శించారు. దమ్ముంటే డిఎస్సీపై చిలకలూరిపేటలో బహిరంగ చర్చకు రావాలని ఆమెకు సవాల్ విసిరారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గురించి విమర్శించే స్థాయి రజనీకి లేదన్నారు.
పారదర్శకంగా జరిగిన డిఎస్సి నియామకాలను క్రెడిట్ చోరీ పిచ్చితో జగన్ అండ్ కో రాజకీయం చేయాలని చూస్తున్నారని అన్నారు. వేదిక నిర్ణయం రజనీకే వదిలిస్తున్నాం అని, డిఎస్సిపై చర్చలో అక్రమాలు నిరూపిస్తే చిలకలూరుపేట వదిలేసి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. నిరూపించలేకపోతే వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పదవికి విడుదల రజనీ రాజీనామా చేసి వెళ్లిపోతారా అని సవాల్ వేశారు. మీడియా మిత్రులందరికీ కూడా నవతరం పార్టీ నుండి నమస్కారాలు. మీ రావు సుబ్రహ్మణ్యం చిలకలూరుపేట నుండి మీతో మాట్లాడటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చిలకలూరుపేటలో ఘోర పరాభవంతో గుంటూరు వెళ్ళి పోటీ చేసి అక్కడ కూడా 50,000 పైచిలుకు ఓట్లతోటి ఓడిపోయి తిరుగుటపాలో చిలకలూరుపేటకు వచ్చినటువంటి మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ చిలకలూరుపేట ఇన్ఛార్జ్ విడుదల రజనీ 3 రోజులుగా ఆవిడ చిలకలూరుపేటలో చాలా హై డ్రామా క్రియేట్ చేయడానికి, ఉనికి చాటుకోవడానికి రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. నారా లోకేష్ రాజీనామా చేయాలి, డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి అని చెప్పి అనవసరమైనటువంటి రచ్చ రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. కనీసం పోలీసుల అనుమతి తీసుకోవాలని కానీ, ఆ ప్రాంతంలో వెల్లటూరు పెద్దబ్బాయి గారి చిన్నపిల్లల ఆసుపత్రి, వరలక్ష్మి చిన్నపిల్లల ఆసుపత్రి, గుండె జబ్బులు ఉండేటువంటి వ్యక్తులు వైద్యం చేయించుకునే రాజరమేష్ గారి ఆసుపత్రి, ఎదురుగా మోడర్న్ స్కూల్, చిన్నపిల్లలు చదువుకునేటువంటి స్కూల్, ఇవన్నీ ఉన్నటువంటి ప్రాంతంలో కనీస అనుమతి లేకుండా 3 రోజుల పాటు నానా యాగి చేసి చిలకలూరుపేటలో ఒక రకమైనటువంటి న్యూసెన్స్ వాతావరణాన్ని కలిగించినందుకు ముందుగా చిలకలూరుపేట ప్రజలకి విడుదల రజనీ క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆమె అరెస్ట్ని ఈరోజు ఆమెను అరెస్ట్ చేసి దీక్షని భగ్నం చేసినందుకు చిలకలూరుపేట పట్టణ పోలీసుల్ని నవతరం పార్టీ నుండి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి అని చెప్పి 3 రోజులుగా గొంతు చించుకుంటూ ఉన్నటువంటి విడుదల రజనీ అండ్ కో ఎవరైతే ఉన్నారో, మీ దీక్షా శిబిరంలో నష్టపోయినటువంటి ఒక్క అభ్యర్థినైనా మీరు చూపించగలిగారా? నేను బహిరంగంగా సవాల్ చేస్తూ ఉన్నా. డిఎస్సి పారదర్శకంగా జరిగింది. నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డిఎస్సిలో ఉద్యోగాలు పొంది ఈరోజు కుటుంబాలతోటి చక్కగా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సంతోషంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఓర్చుకోలేక క్రెడిట్ చోరీకి అలవాటు పడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో మీరు ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే చిలకలూరుపేటలో డిఎస్సి అక్రమాల మీద, మీరు చెప్తా ఉన్నటువంటి వాటి మీద బహిరంగ సవాల్కి, బహిరంగంగా చర్చకి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, చిలకలూరుపేటలో మీరు వేదిక నిర్ణయించండి. ఏ సెంటర్ అయినా పర్వాలేదు, ఏ వేదిక అయినా పర్లేదు. దమ్ముంటే విడుదల రజనీ నాతో చర్చకు రావాలి. ఏది ఈ డిఎస్సి అక్రమాల మీద నేను బహిరంగ సవాలు విసురుతా ఉన్నా. డిఎస్సిలో అక్రమాలు జరగలేదు అని మేము నిరూపిస్తాం. డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి అని కనుక మీరు నిరూపిస్తే మేము ఈ చిలకలూరుపేట వదిలిపెట్టి వెళ్ళిపోతాం. మీరు కనుక డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి అని కనుక నిరూపిస్తే మేము చిలకలూరుపేట వదిలిపెట్టి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. మళ్ళీ చెప్తున్నా, నిరూపించలేకపోతే మీరు ఈ చిలకలూరుపేట మీ ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేసి చిలకలూరుపేట వదిలిపెట్టి వెళ్ళిపోతారా అని ఈ సందర్భంగా విడుదల రజనీని బహిరంగంగా సవాల్ విసురుతూ, దమ్ముంటే చర్చకు రమ్మని మళ్ళొకసారి ఆహ్వానిస్తూ, ఇటువంటి న్యూసెన్స్ క్రియేట్ చేసేటువంటి కార్యక్రమాలు చిలకలూరుపేటలో పెట్టొద్దు. మీ ప్రభుత్వం పోయిన తర్వాత, మీరు చిలకలూరుపేట వదిలిపెట్టి పోయిన తర్వాత చిలకలూరుపేట చాలా ప్రశాంతంగా ఉంది. మళ్ళీ మీరు ఉనికి చాటుకోవడానికి, మీకు హైప్ క్రియేట్ చేసుకోవడానికి ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తున్నారనేటువంటి విషయాన్ని ప్రజలకి తెలుసు, ప్రజలు అర్థం చేసుకున్నారు.
కాబట్టి దయచేసి ఇంక నుంచైనా ఇటువంటి అనవసరమైన కార్యక్రమాలు మానుకొని ఈ చిలుకలూరుపేటని ప్రశాంతంగా ఉండనివ్వమని చెప్పి విడుదల రజనీ గారికి నవతరం పార్టీ నుండి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆదిలాబాద్ లో నూతనంగా నిర్మిస్తున్న జిల్లా కాంగ్రెస్ కార్యాలయ నిర్మాణ పనులను డిసిసి అధ్యక్షుడు నరేష్ యాదవ్ పరిశీలించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఎకరం స్థలాన్ని కేటాయించింది. ఈ సందర్భంగా నూతన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి సంబంధించిన ఏర్పాట్లు, స్థలాన్ని చదును చేసే పనులు, మౌలిక వసతుల కల్పన, నిర్మాణ పనుల పురోగతి తదితర అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. డిసిసి అధ్యక్షుడు నరేష్ యాదవ్ మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ పార్టీకి శాశ్వత చిరునామాగా నిలిచే ఈ నూతన కార్యాలయ పార్టీ కార్యకలాపాలకు మరింత ఊతమియ్యడంతో పాటు కార్యకర్తలకు అందుబాటులో ఉండే కేంద్రంగా మారుతుందని పేర్కొన్నారు. ఆగస్టు నెలలోనే నూతన జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలోకి ప్రవేశించేలా నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేయాలని సంబంధిత అధికారులు, పార్టీ నాయకులు, నిర్మాణ బాధ్యులకు సూచించారు. క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్ లో క్విట్ ఇండియా ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి, కుకట్పల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జోగిని రమేష్, రాష్ట్ర సేవాదళ్ స్టేట్ కార్యదర్శి డాక్టర్ కొడుమూరు దయాకర్ రావు, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేంద్రంలోని బజరంగ్ ఫంక్షన్ హాల్లో అఖిల భారత బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ గిరిజన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ డిసిసి అధ్యక్షుడు డాక్టర్ నరేష్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై బంజారా సమాజానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నరేష్ యాదవ్ మాట్లాడుతూ
బంజారా సమాజం దేశ నిర్మాణంలో ఎన్నో తరాలుగా కీలక పాత్ర పోషించిందని, బంజారా సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, భాషను భావితరాలకు అందించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. బంజారా సమాజం అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, సమాజంలోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్ పేర్కొన్నారు. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భగత్ సింగ్ చౌక్ నుండి ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలతో, డోలు వాయిద్యాలతో ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీతో తరలివచ్చి కొమురం భీం విగ్రహం వద్ద ఆదివాసీ జెండా ఆవిష్కరించి బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు గోడం నగేష్ మాట్లాడుతూ ఆదివాసీ గ్రామాలకు విడతల వారీగా మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. బోధ్ మండలంలో ఆదివాసీ భవనం నిర్మించుటకు నిధులు మంజూరు చేస్తానన్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. ఎల్బీ నగర్ కిల్లా మైసమ్మ బోనాలు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పణ. మాజీ మంత్రి విడుదల రజనీకి సవాల్, ఉనికి కోసమే విడుదల రజనీ దీక్షలు, రావు సుబ్రహ్మణ్యం. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మాణ పనులు పరిశీలించిన డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్. గాంధీ భవన్ లో క్విట్ ఇండియా ఫోటో గ్యాలరీ ఏర్పాటు, గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు.
మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుంటాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.